హలో అండి, నేను మీ శ్యామల. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టే స్వీట్ పొటాటోస్ని ఎలా ఉడికించుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. స్వీట్ పొటాటోస్ని చిలగడ దుంప, కందగడ్డ అని అంటూ ఉంటారు కదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సాఫ్ట్గా స్వీట్ పొటాటోస్ని ఎలా ఉడికించుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా స్వీట్ పొటాటోస్ని తీసుకొని ఎలాంటి మట్టి అనేది లేకుండా చక్కగా వాటర్లో కడిగి తీసేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక మందపాటి గంజుని తీసుకొని అందులోకి మనం తీసుకున్న స్వీట్ పొటాటోస్ మొత్తాన్ని వేసేసుకోండి. ఈ విధంగా స్వీట్ పొటాటోస్ని గంజులోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ని వేయడం వలన స్వీట్ పొటాటోస్ అనేవి మరింత స్వీట్నెస్ అనేది వస్తుందండి. అలాగే 4-5 ఆయిల్ చుక్కలని వేసేసుకోండి. ఆయిల్ని అలాగే సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా సాల్ట్ కరిగేలాగా ఇలా ఊపేసుకోండి. దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వాటర్ అనేది చక్కగా ఇలా బాయిలింగ్ అవుతున్నాయి చూడండి. మనకి స్వీట్ పొటాటోస్ అనేవి ఉడకడం స్టార్ట్ అయ్యాయి. మరొకసారి మూతను పెట్టుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి వాటర్ అనేవి ఇనికిపోయి స్వీట్ పొటాటోస్ అనేవి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్వీట్ పొటాటోస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. లేదంటే స్వీట్ పొటాటోస్తో ఏదైనా ఒక స్వీట్ని చేసేసుకొని కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ చూపించడానికి ఇలాగే ప్లేట్లో పెట్టేసుకొని ఇలా సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, స్వీట్గా. నేను డిస్క్రిప్షన్లో స్వీట్ పొటాటోస్తో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో లింక్ని పోస్ట్ చేశానండి, చూడండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ స్వీట్ పొటాటోస్ని ఎలా ఉడికించుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.